స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 2.5 లక్షల సామాజిక పెన్షన్లు మంజూరు చేయబోతున్నామంటూ ప్రకటించింది. ఈ ప్రకటన రాగానే చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. మేము కూడా ఖచ్చితంగా పెన్షన్ పరిధిలోకి వస్తాం. ఈ పెన్షన్ డబ్బు కనుక మాకు వస్తే ఎంతో కొంత మాకు ఆసరాగా ఉంటుంది అని కూడా చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక దరఖాస్తు అనేది ప్రభుత్వం నుంచి వస్తోంది. ఆ దరఖాస్తులో ఎక్కడా కూడా వృద్ధులకి పెన్షన్ మంజూరు చేస్తున్నట్టు ఆ కాలం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేవలం 7 కాలమ్స్‌ని మాత్రమే ఇందులో మెన్షన్ చేసినట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తోంది. అసలు ఓవరాల్‌గా తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల మీద ఎంత ఖర్చు చేస్తుంది? ఏ కేటగిరీ వ్యక్తులకి ఎంత పెన్షన్ వస్తుంది అనేది మొట్టమొదట చూద్దాం. ఈ సామాజిక పెన్షన్లు చేయూత, ఆసరా కింద తెలంగాణ ప్రభుత్వం ఏటా 14,681 కోట్ల రూపాయలని పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉంటుంది. వృద్ధులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఇలాగా కొంతమందికి 2,016 రూపాయల చొప్పున అందజేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దాంతో పాటుగా దివ్యాంగులకి, సికిల్ సెల్ ఎనిమియాతో బాధపడే వారికి, తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఇలాంటి వారికి 4,016 రూపాయల చొప్పున అందిస్తూ వస్తోందన్నమాట. సో ఈ కేటగిరీలో కనుక నిజంగా 2.5 లక్షల కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే లబ్ధిదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ని కేటగిరీస్ నుంచి కూడా 2.5 లక్షలు పెరుగుతాయి అని భావించారు. కానీ ఇప్పుడు వృద్ధులు అనేది ఈ దరఖాస్తు ఫామ్లో కాలం ఎక్కడా కూడా కనబడట్లేదు. అటు చేనేత కార్మికులు కానీ, లేదంటే బీడీ కార్మికులు కానీ, ఇటు థాలసేమియా వ్యాధిగ్రస్తులు కానీ, దాంతోపాటు సికిల్ సెల్ ఎనిమియా, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇలా అన్ని కాలమ్స్ ఉన్నాయి. కానీ వృద్ధులకి సంబంధించిన కాలం ఎక్కడా కూడా కనబడట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్లు 4 లక్షల పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కొంత ఆర్థిక ఇబ్బందుల కారణంగా, వీటన్నింటి కారణంగా కూడా వృద్ధుల్ని ఈసారి మినహాయిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. అయితే ఆగస్టు 15 నుంచి ఈ దరఖాస్తులు అనేవి ఇవ్వచ్చు అని ప్రభుత్వం చెప్తోంది. మరి ఈ మొత్తం లబ్ధిదారుల సంఖ్య మనం తీసుకుంటే కనుక ప్రతి ఏటా కూడా వీళ్ళందరూ కూడా ఎందుకని వీళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు? సామాజికంగా వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. వేరే వాళ్ళపైన ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళ ఆహారానికి కానీ, మందులకు కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత మొత్తం వస్తే కనుక వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇలా సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉంటాయి. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా, పర్టిక్యులర్గా తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి 98% రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే ఉంది. మిగతాది కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నమాట. సో ఇందులో వృద్ధులని మినహాయించడం, ఈ మొత్తం అంతమందికి పెన్షన్ ఏ విధంగా అవసరమో వృద్ధులకు కూడా అంతే అవసరం. 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ ఒక్కటే కాదు ఇంకా చాలా చోట్ల ఈ రకంగా పెన్షన్ డబ్బులతోనే బతికే వృద్ధులు చాలామంది ఉంటారు. పెన్షన్ తీసుకుని తమ తిండికి, అదేవిధంగా మందులకి ఆ పెన్షన్ని ఖర్చు పెట్టుకుని బతికే వృద్ధుల సంఖ్య అనేది చాలా ఎక్కువ. ఆ పెన్షన్తోనే వాళ్ళ జీవనం అనేది సాగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే చూస్తున్నాం కరెక్ట్గా పెన్షన్ వచ్చే టైంకి కొంతమంది వృద్ధుల్ని మంచి చీరకట్టో లేకపోతే మంచి చొక్కా వేసో తీసుకుని వెళ్ళి మరి ఆ పెన్షన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇంటికి తీసుకురావడం అనేది కూడా మనకి ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ సామాజిక స్థితి కానీ, వాళ్ళ పేదరికం కానీ అలా ఉంది. కాబట్టే ఇలాంటి సామాజిక పెన్షన్లు అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. అలాంటిది ఇప్పుడు దివ్యాంగులకి కానీ, లేకపోతే ఎనీమియా వ్యాధిగ్రస్తులకు కానీ, లేదంటే చేనేత కార్మికులకు కానీ, బీడీ కార్మికులకు కానీ వీళ్ళందరూ ఎంత కష్టంలో ఉన్నారో, ఎంత పేదరికంలో ఉన్నారో వాళ్లతో సమానమైన పరిస్థితే వృద్ధులది కూడా. వృద్ధులైతే పూర్తిగా డిపెండెంట్స్గా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే చూసేవాళ్ళు కూడా లేని వృద్ధులు కూడా చాలామంది ఉంటున్నారు. సో వృద్ధులకి సామాజిక పెన్షన్ అనేది చాలా అవసరం. మరి ప్రభుత్వం వీళ్ళని ఎందుకు మినహాయించింది అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ 2.5 లక్షల కొత్త పెన్షన్లకు కూడా కొన్ని రూల్స్ అప్లై అవుతాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం చెప్తోంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే 1.5 లక్షల ఆదాయం మించకూడదు. అదే పట్టణ ప్రాంత వాసులకైతే ఆదాయం 2 లక్షలకి మించకూడదు. మాగాణి భూమి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే కనుక 7.5 ఎకరాలు ఇది మించకుండా ఉంటే పెన్షన్కి లబ్ధిదారు కింద వారిని పరిగణిస్తారనమాట. అదేవిధంగా ప్రభుత్వం అందించే వేరే ఏ ఇతర పింఛన్ కూడా వీళ్ళు తీసుకుంటూ ఉండకూడదు. అదేవిధంగా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ విధంగా వ్యవహరిస్తున్న
పిల్లలు ఉన్నా వీరికి పెన్షన్ ఇవ్వరు. దాంతోపాటు మరొక రూల్ ఏంటంటే 4 వీలర్ వెహికల్ అనేది ఉండకూడదు. దాంతోపాటు పెట్రోల్ బంకులు లేదంటే పెద్ద వ్యాపారాలు ఇలా నిర్వహిస్తున్న వారి కుటుంబ సభ్యులకి కూడా ఈ సామాజిక పెన్షన్లు అనేవి అందుబాటులో ఉండవన్నమాట. వాళ్ళని లబ్ధిదారు కింద పరిగణించరు. ఈ రూల్స్ అన్నీ కొంతవరకు ఓకే. ఎందుకంటే పేదరికాన్ని జడ్జి చేయడానికి లేకపోతే అంచనా వేయడానికి ఎక్కడో ఒక స్లాబ్ ఉండాలి కాబట్టి ఇలాంటి రూల్స్ అన్నీ కూడా పెడుతున్నారు అనేది ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకంగా 4 లక్షల వృద్ధాప్య పింఛన్ల కోసం రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్నారు అంటే వాళ్ళు ఆ పెన్షన్ పైన ఏ స్థాయిలో ఆధారపడి ఉన్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఈ మొత్తం కేటగిరీల నుంచి వృద్ధులు అనే కాలం తొలగించడం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది అభిప్రాయం. మరి ఆగస్టు 15 లోపు ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైనా కొత్తగా మార్గదర్శకం జారీ చేస్తుందా లేకపోతే ఇదే విధంగా కొనసాగుతుందా అనేది చూడాలి. ఏకంగా 4 లక్షల మంది వృద్ధులు పెన్షన్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా కూడా. ప్రభుత్వం అన్ని కేటగిరీలకి కలిపే 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తోంది. వృద్ధుల్ని మినహాయిస్తారా లేదంటే ఇందులో వృద్ధుల్ని ఇంక్లూడ్ చేసే అవకాశం ఉందా? దరఖాస్తు ఫామ్లో ఏదైనా తప్పు జరిగిందా లేదంటే నిజంగా ఆర్థిక పరిస్థితి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల్ని ఈసారి కొంత పక్కకు పెట్టాలని భావిస్తోందా అనేది చూడాలి. ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరణ వస్తుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.